నమస్తే అండి అందరికీ. నా పేరు రాజేష్. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ బర్డ్స్. ఈరోజు టాపిక్ వచ్చి గ్లోడింగ్ ఫించెస్ మీదండి. ఆ ప్రపంచంలో ఎవరికైనా సరే చూడగానే పెంచుకోవాలనిపించే బర్డ్ ఏదైనా ఉంది అంటే మాత్రం ఫించెస్లో ఇదండి గ్లోడియన్ ఫించెస్. ఈ గ్లోడియన్ ఫించెస్ టాపిక్ వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. మన దగ్గర వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది, మిడిల్ క్లాస్ బర్డ్స్ అనే వాట్సాప్ ఛానల్. ఎవరికైనా సరే బర్డ్స్ రిలేటెడ్ అంటే బర్డ్స్ అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా అందులో జాయిన్ అవ్వచ్చు. చిన్న ప్రాబ్లం వల్ల ఈ 4-5 డేస్ నుంచి ఏం వీడియోస్ పెట్టట్లేదు, నెక్స్ట్ ఇక కంటిన్యూ వస్తూ ఉంటాయండి. ఈరోజు చెప్పినట్టు గ్లోడియన్ ఫించెస్ చాలా కలర్లు ఉండేది ఇందులో, కానీ ఈ 4 కలర్లు అనేది చాలా ఫేమస్. అవి ఒకటి ఎల్లో, ఒకటి బ్లూ, గ్రీన్, ఇప్పుడు వచ్చిన వైట్. ఇవి కూడా కాకుండా ఇప్పుడు గ్లోడియన్ ఫించెస్ అనేది చాలా మిక్స్ అయినాయండి. అంటే ఎల్లోతో బ్లూ వేసిన వాళ్ళు ఉన్నారు, బ్లూతో గ్రీన్ వేసిన వాళ్ళు ఉన్నారు, గ్రీన్తో వైట్ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాటి వల్ల ఏంటంటే మ్యూటేషన్ చేంజ్ అయినాయి. కానీ మనకి మెయిన్ వచ్చి మాత్రం ఈ 4 కలర్స్ మాత్రమే. మార్కెట్లో గ్లోడియన్ ఫించెస్ ప్రైస్ అనేది ఎప్పుడూ డౌన్ కాదు, ఒకే రకంగా ఉంటా ఉండిద్ది. ఎందుకంటే వీటిని బ్రీడింగ్ అంత తక్కువ మంది చేపిస్తూ ఉంటారు. అంటే చాలా రిస్క్తో కూడింది వీటితో బ్రీడింగ్ చేపియాలంటే. ఇంతవరకు మనం ఎన్నో యూట్యూబ్లో వీడియో చూసే ఉంటాం, కానీ ఎవరు కూడా అంతగా అంటే ఉన్నాయి, నేను చూసిన వీడియోస్ కూడా ఉన్నాయి, అంతగా నా దగ్గర బ్రీడింగ్ సక్సెస్ అయింది, దీని చిక్స్ వచ్చినాయి, నేను చిక్స్ నేను బ్రీడింగ్ దాకా తీసుకెళ్లాను అనేది చాలా తక్కువగా వీడియోస్ ఉన్నాయండి. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. ఎందుకంటే వీటి బ్రీడింగ్ చేపియాలంటే అన్నా పెంచాలన్నా వీటికి మెడిసిన్ అనేది చాలా అవసరం అండి. ఈ మెడిసిన్ ఎప్పుడు మన ఫామ్లో ఉండాల్సిందే. పెద్ద మొత్తంలో వీటిని పెంచి బ్రీడింగ్ చేపించి మంచి డబ్బులు మనం సంపాదించుకోవచ్చు, కానీ వీటి మెడిసిన్ గురించి ప్రతిదీ తెలిసి ఉండాలి మనకి. గ్లోడియన్ ఫించెస్ బ్రీడింగ్ ఏజ్ 9 నెలల నుంచి స్టార్ట్ అయ్యిందండి. పెద్ద పెద్ద బ్రీడర్లు ఏం చేస్తారంటే మేల్ ఫిమేల్ ఐడెంటిఫికేషన్ రాగానే మేల్స్ ఒక దాంట్లో ఫిమేల్స్ ఒక దాంట్లో షిఫ్ట్ చేసుకొని ఎప్పుడైతే 10 నెలలు దాటిందో అప్పుడు వీటి బ్రీడింగ్ స్టార్ట్ చేసుకుంటారు. ఇవి 4 మంత్స్ నుంచే 5 మంత్స్ నుంచే ఎగ్స్ పెట్టడానికి వస్తాయండి, కానీ ఇవి అన్ఫర్టైల్ ఎగ్స్ అవుతాయి. గ్లోడియన్ ఫించెస్ చూడటానికి ఎంత అందంగా ఉంటాయో అంత మంచి మనసు వీటికి ఉండదండి. ఎందుకంటే ఇవి మీటింగ్ బాగానే అవుతాయి, ఎగ్స్ బాగానే పడతాయి, కానీ వాటి పిల్లల్ని సరిగా చూసుకోవు ఇవి. అవి ఎలా అంటే ఇవి ఎగ్స్ పెట్టి చిక్స్ బయటకు వచ్చిన 1వ రోజు నుంచో 2వ రోజు నుంచో మళ్ళీ హీట్కి వచ్చి మీటింగ్ అవ్వటం స్టార్ట్ అవ్వటం వల్ల మళ్ళీ 10 డేస్లోనో 8 డేస్లోనో ఎగ్స్ పెట్టడం స్టార్ట్ అవుతాయి. ఆ ఎగ్స్ పెట్టిన తర్వాత వీటికున్న చిక్స్ని బ్రీడింగ్ బాక్స్ నుంచి కానీ కుండ నుంచి కానీ ఇవి ఏం చేస్తాయంటే వాటి చిక్స్ని బయట పడేయటం, సరిగా ఫుడ్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఫుడ్ అనేది చాలా తక్కువ పెడతా ఉంటాయి, అందువల్ల ఏమవుతాయి అంటే వీటి చిక్స్ చనిపోతూ ఉంటాయి. అందుకే ఎవరైనా బ్రీడర్లు ఏం చేస్తారంటే గ్లోడియన్ ఫించెస్ని పెంచుకోవాలి అనుకున్నప్పుడు కేజీలో పెంచితే వాటి పక్క కేజీలోనే సొసైటీ ఫించెస్ని పెంచుకుంటారు. అవి సొసైటీ ఫించెస్ అంటే మన బెంగాలీ ఫించెస్. బెంగాలీ ఫించెస్ని ఎందుకు ఎన్నుకుంటారంటే ఫించెస్లో ఎక్కువ మొత్తంలో వాటి చిక్స్ని సరిగా పెంచగల ఫించ్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది బెంగాలీ ఫించెస్ మాత్రమే. నార్మల్ ఫించెస్ పెంచినట్టు మనం గ్లోడియన్ ఫించెస్ ని అస్సలు పెంచలేము. కాలనీ బ్రీడింగ్ అనేది గ్లోడియన్ ఫించెస్ లో చాలా తక్కువ రేట్ ఉండిద్ది. అదే మనం కేజీలో పెంచేటట్టయితే వీటికి 2.5 కంటే ఎక్కువ ఫీట్ ఉన్న కేజెస్ కావాల్సి వస్తాయి. ఎందుకు అంటే గ్లోడియన్ ఫించెస్ ఎక్కువసేపు ఎగరటానికే ప్రయత్నిస్తూ ఉండిద్ది. అంటే అది యాక్టివ్గా ఉండటానికి ముఖ్యమైనది ఏంటంటే అది ఎగరటం, అటు ఇటు తిరగటం. అటు ఇటు తిరుగుతూ ఉండాలి అంటే అట్లీస్ట్ దీనికి 2.5 ఫీట్ కేజీ కావాలి. 2.5 ఫీట్ కేజీలో కూడా మనం నార్మల్ ఫించెస్కి ఏదైనా సరే బర్డ్స్కి మనం 1 స్టిక్ పెట్టుకుంటాం, గ్లోడియన్ ఫించెస్కి 2 స్టిక్స్ ఉండాలి. ఎందుకు అంటే ఈ గ్లోడియన్ ఫించెస్ ఏం చేస్తుంది అంటే 1 స్టిక్ మీద నుంచి 1 స్టిక్ మీదకి 1 స్టిక్ మీద నుంచి అటు ఇటు తిరగటం అలవాటు వీటికి ఎక్కువ. అందుకని చెప్పి మనం గ్లోడియన్ ఫించెస్ని పెంచేప్పుడు కేజ్ అనేది పెద్ద కేజ్ ఉండాలి. ఇది ఎంత పెద్ద కేజ్ ఉంటే అంత యాక్టివ్గా ఉండిద్ది, అన్ని డిసీజ్కి ఇది దూరంగా ఉండిద్ది. ఎప్పుడైతే దీని యాక్టివ్నెస్ తగ్గింది అంటే ఇది డిసీజ్ ఎక్కువగా వస్తూ ఉంటాయి దీనికి. అందుకే గ్లోడియన్ ఫించెస్ మనం ఏమంటాం అంటే డెలికేటెడ్ ఫించ్ అంటాం. ప్రపంచంలో ఏదైనా సరే డెలికేటెడ్ ఫించ్ ఉంది అంటే అది గ్లోడియన్ ఫించే ఫస్ట్ స్థానంలో వస్తూ ఉండేది. మనం పెంచుకునే బర్డ్స్లో 50% ఆస్ట్రేలియా బర్డ్సే ఉంటాయి. సేమ్ ఇది కూడా మాత్రాన ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బర్డే. దీనికి వాతావరణం కూడా చాలా ముఖ్యం. వాతావరణం అంటే 20 డిగ్రీస్కి తగ్గకూడదు, 40 డిగ్రీస్కి పెరగకూడదు. తేమ శాతం కూడా కొద్దిగా ఎక్కువే ఉండాల్సి వస్తుంది గ్లోడియన్ ఫించెస్కి. గ్లోడియన్ ఫించెస్ ఏది పడితే తినదు. వీటి ఫుడ్ లిస్ట్ కూడా చాలా ఎక్కువగానే ఉండిద్ది. ఎప్పుడైతే వీటి ఫుడ్ లిస్ట్ మనం సరిగా మెయింటైన్ చేయగలిగి సరిగా మెడిసిన్ మెయింటైన్ చేయగలిగి ఉంటే వీటితో బ్రీడింగ్ అనేది సక్సెస్ఫుల్లీ. గ్లోడియన్ ఫించెస్ డెలికేటెడ్ అవటం వలన వీటికి డిసీజ్ కూడా చాలా ఎక్కువగానే అటాక్ అవుతూ ఉంటాయి. వీటికి వచ్చే 50-60% డిసీజ్ మొత్తం వాటి ఫుడ్ వల్లనే వస్తాయి, ఫుడ్ వలన కానీ వాటర్ వలన కానీ. అందుకే వీటి ఫుడ్ లిస్టు వాటరు కొద్దిగా చూసుకొని పెట్టాల్సి వస్తుంది మనకి.
ఇవి గ్రీన్ లీవ్స్ తింటాయి, వెజిటేబుల్స్ తింటాయి, ఫ్రూట్స్ తింటాయి. కానీ ఎంత పెట్టాలంటే 3 అవర్స్లో కానీ 4 అవర్స్లో కానీ అవి ఎంత కన్జ్యూమ్ చేయగలవో అంత ఫుడ్ మాత్రమే పెట్టాలి. అది ఎక్కువసేపు మన కేజీలో సాఫ్ట్ ఫుడ్ ఉండటం వలన వాటికి ఇన్ఫెక్షన్స్ వచ్చి బాడీస్కి ఏమైందంటే లూజ్ మోషన్ స్టార్ట్ అవుతాయి. ఇది ఒక్కసారి లూజ్ మోషన్ స్టార్ట్ అయినాయి అంటే అసలు తగ్గవు వీటికి. గ్లోడియన్ ఫించెస్ కు వాడే అన్ని మెడిసిన్ గురించి మనం ఒక వీడియో చేయాల్సి వచ్చింది. మొత్తం ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ వీడియో. అన్ని మెడిసిన్లు ఉంటాయి వాటికి. పర్టికులర్గా ఎక్కువ ఒక 5 మెడిసిన్లు కన్ఫామ్గా ఉండాల్సిందే గ్లోడియన్ ఫించెస్ మెయింటైన్ చేయాలి. ఇందులో ఒక్క మెడిసిన్ గురించి చెప్తాను, రోనివెంట్ 12% అని. అందుట్లో 12 ఉంది, 11 ఉంది. ఆ రోనివెంట్ 12% మెడిసిన్ వచ్చేదానికి 3,500. అది ఎందుకు వాడతామంటే గ్లోడియన్ ఫించెస్ చిక్స్ ఎక్స్పైర్ కాకుండా మనం ఈ మెడిసిన్ వాడుతూ ఉంటాం. ఇది ఎందుకు ఎక్స్పైర్ అవుతాయి అంటే మనం ఎప్పుడైతే గ్లోడియన్ ఫించెస్ ఎగ్స్ తీసుకెళ్లి బెంగాలీ ఫించెస్ కింద పెడతామో, హ్యాచ్ చేసిన తర్వాత చిక్స్ వచ్చిన తర్వాత బెంగాలీ ఫించెస్ వాటికి ఫుడ్ పెట్టే టైంలో బెంగాలీ ఫించెస్లో ఒక వైరస్ ఉండేది, కంకర్ అనే వైరస్ ఒకటి ఉండేది. ఆ వైరస్ బెంగాలీ ఫించెస్ నుంచి గ్లోడియన్ ఫించెస్కి షిఫ్ట్ అవుతూ ఉండేది. అలా షిఫ్ట్ అయిన తర్వాత ఈ చిక్స్ బతకవు. అందుకని చెప్పి ఈ మెడిసిన్ వాడతారు, రోనివెంట్ 11-12%. ఆ ఒక్క మెడిసిన్ గురించే చెప్పాను. 3,500 అంటే ఆలోచించుకోండి. బెంగాలీ ఫించెస్ ఫామ్గా మెయింటైన్ చేయాలంటే 5 మెడిసిన్స్ అనేది కంపల్సరీగా వాడాల్సిందే. ఆ 5 మెడిసిన్స్ ఈసారి ఎప్పుడైనా ఒక వీడియో చేసినప్పుడు చెప్తాను. అంత కాస్ట్లీ ఉంటాయి. చెప్పాను కదా, 15,000 నుంచి 20,000 రూపాయల మెడిసిన్ యూజ్ చేయాల్సి వచ్చింది మనం బెంగాలీ ఫించెస్ అని పెట్టుకోవాలంటే. అందుకే బెంగాలీ ఫించెస్ ప్రైస్ అనేది ఎప్పుడూ డౌన్ కాంది. కానీ ప్రపంచంలో ఎవరు కూడా ఈ బాడీని చూసి మేము పెంచుకో అనేవాళ్ళు ఎవరో ఉండరు. అంత నీట్గా ఉంటాయి ఈ గ్లోడియన్ ఫించెస్. గ్లోడియన్ ఫించెస్ ఎక్కువగా ఇష్టపడి తినే ఫుడ్ ఎగ్ ఫుడ్. ఎగ్ ఫుడ్ అనేది మనం వారానికి 2 సార్లు అయినా సరే 3 సార్లు అయినా సరే వీటికి ఇవ్వాల్సిందే. వీటిలో ఏమైందంటే వెంటనే మేటింగ్ అవటం, వెంటనే ఎగ్స్ ఎక్కువగా పెట్టడం వలన వీటికి కాల్షియం తక్కువ అయింది. ఈ కాల్షియం తక్కువ కాకుండా ఎగ్ ఫుడ్ పెట్టాలి. ఎప్పుడైనా బ్రీడింగ్ పేరు పక్కన కాల్షియం బ్లాక్ ఒకటి, కెట్ల ఫిష్ బోన్ ఒకటి కన్ఫామ్గా ఉండాల్సిందే. లేదు అంటే ఇవి వెంటనే ఎగ్స్ పెట్టడం వల్ల ఏమైందంటే వీటికి కాల్షియం తగ్గిపోయి అన్ఫర్టైల్ ఎగ్స్ పెట్టడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. నేను సజెషన్ చేసేది ఒకటే, ఎవరైనా సరే కొత్తగా గ్లోడియన్ ఫించెస్ పెంచాలి అనుకుంటే మాత్రం కొత్తగా పెంచేవాళ్ళు తెచ్చుకోవద్దు. అంతకుముందు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంది, ఫించెస్ పెంచిన ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు తెచ్చుకోండి. ఇది ఉండేది 12 గ్రాములే, చాలా తక్కువ వెయిట్, చాలా డెలికేటెడ్ అవ్వటం వలన ఏంటంటే కొత్త వాళ్ళకి ఏ విషయం కూడా అర్థం కాదు. దీనికి మోషన్స్ అవుతాయా, అసలు ఎందుకు ఇది ఒక సైడ్ కూర్చొంటుంది, రెక్కల మధ్య తల ఎందుకు పెట్టుంటుందో కూడా ఎవరికి ఏమీ అర్థం కాదు. అందుకని చెప్పి కొత్త వాళ్ళు ఎవరైనా సరే గ్లోడియన్ ఫించెస్ మాత్రం తీసుకోవద్దు. ముందు 2-3 వెరైటీస్ ఆఫ్ ఫించెస్ పెంచిన తర్వాత మాత్రమే గ్లోడియన్ ఫించెస్ తీసుకోండి. గ్లోడియన్ ఫించెస్ ఎప్పుడైతే రెక్కల మధ్యలో తల పెట్టుకుని నిద్రపోతుందో ఇక మీరు అర్థం చేసుకోవచ్చు దీనికి ఏదో ఒక డిసీజ్ అటాక్ అయిందని. ప్రతి డిసీజ్కి ఇదే లక్షణం కనిపించింది, రెక్కల మధ్యలో తల పెట్టుకొని ఉంటాం. ఇది కనిపించగానే ఇక మనం మెడిసిన్స్ వాడటం స్టార్ట్ చేయాలి. మెడిసిన్ కూడా 4-5 రోజులు కంటిన్యూగా ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.